నువ్వు అడిగి చేరు తీరాలి ముచ్చట పెట్టుకో అమ్మ కంచుడు ఎవలో కుమరెల్లి మల్లన్నకు ఎవలో భువనేశ్వరి మాతకు ఎవలో నరసింహస్వామికి ఎవలో రేణుక ఎల్లమ్మ తల్లికి అందరికీ నమస్తే అండి. దేవులో కుమరెల్లి మల్లన్న స్వామికి పుట్టడు బండారికి కూడా శతకోటి వందనాలు శోధనాదులందరికీ శరణార్థి. మనం ఇప్పుడు ఉన్నది అంబర్పేటలో ఉన్నాం. సూర్యవంశం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వీళ్ళ ఇంటి పేరు కోయల్కార్. ఘన్శ్యామ్ గారి ఇంట్లో మనం ఉన్నాము. వాళ్ళకు ముగ్గురు సుపుత్రులు, ముగ్గురు కొడుకులు అన్నమాట, త్రిమూర్తులు. అలా చాలా చక్కగా అద్భుతంగా ఈ ఇంట్లో రడవేడి మోత మోగుతూ ఉన్నది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రేణుక ఎల్లమ్మ కళ్యాణం జరుగుతున్నది. అయితే ఎల్లమ్మ అన్నంగా నరసింహస్వామి అన్నంగా ఇంతో అంతో వామాచారం పూజలో మరి బలిదాన కార్యక్రమాలు ఉంటాయి. ఆ బలిదాన కార్యక్రమాల కంటే ముందు మల్లికార్జున స్వామి అంటే ఎటువంటి కౌసు లేకుండా దాదాపు నెల రోజుల నుంచి ఇది నూతనంగా కొనుక్కున్నటువంటి ఇల్లు అన్నమాట. ఆ భగవంతుని దయవల్ల, ఎల్లమ్మ తల్లి దయవల్ల ఈ ఇల్లు అద్భుతంగా ఈ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అలాగే ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి సున్నం జాజులు వేసినప్పటి నుంచి నీసుమాంసాలు వినలేదు. చాలా పవిత్రంగా వీళ్ళు కట్టుకోలేనప్పటికీ, నిత్యం కౌసులు ఉన్నప్పటికీ నెల రోజుల నుంచి మాత్రం నీసుమాంసంలో లేకుండా చాలా శుద్ధిగా పవిత్రంగా ఉన్నారు. అయితే రేపు అమ్మవారి కళ్యాణం, నరసింహస్వామి కళ్యాణం ఎట్లయినా వామాచారంలో మరి బలిదాన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నీసు మాంసాలు ఎటువంటివి ఇంట్లో కాకముందు, ఎటువంటి నీసులు ఇంట్లోకి రాకముందు, ఎలాంటి కౌసు ఈ ఇంటి కుటుంబ సభ్యులు తినకముందే కుమరవెల్లి మల్లికార్జున స్వామికి చాలా అద్భుతంగా మల్లన్నకు పాలు పట్టిస్తున్నారు. మల్లన్న పాలు తాగడం అంటేనే కోటి కోటి జన్మల పుణ్యం ఉంటే ఆ మల్లన్నకు మనం పాలు పట్టించే అదృష్టం మనకు వస్తుంది. అలాగే మల్లన్నకు పాలు పట్టేయడమే కాకుండా మల్లన్న మరి సాక్షాత్తు శంకరుడు 96 కోట్ల దేవతలకు ఉన్నంత బలశక్తులు మల్లన్నకు ఉంటాయి. మల్లన్న కుడి చేయి బంగారం, ఎడమ చేయి ఎండి, కుడికాలు కుజరం మోరెందు, ఎడమకాలు ఎండియే మోరెందు. మరి ప్రజెంట్ ఇక్కడ మల్లన్న ఎవరు అంటేగో మరి ఒగ్గు పూజారి ఒగ్గు మల్లేష్ గారే మల్లన్న అవతారంలో పాలు తాగుతారు. మరి భగవంతుని స్వరూపంలో మానవులు, మానవుల స్వరూపంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి ఈ మానవ రూపం కూడా తీసుకొని దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. ఆ రూపమే ఇప్పుడు మనం కూడా మానవులమై ముందుకు నడుస్తున్నాం. మంచి గుణం ఉన్నంత వరకు మానవ సేవే మాధవ సేవ, మాధవ సేవే మానవ సేవ, మానవ సేవ చేయడమే దేవుని సేవ అన్నమాట. ఇతరులకు విలువలు ఇవ్వడము, గౌరవం ఇవ్వడము, మంచి చెడ్డలు, పెద్ద మనుషులు, గౌరవం. ఇవాళ రేపు ముడిగి ముసలి వాళ్ళని కొడుతున్న వారు, తంతున్న వాళ్ళు ఉన్నారు. కొడుకులు కూడా చాలామంది పేరెంట్స్ని, తల్లిదండ్రిని కొడుతున్న వాళ్ళు, సతాయిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం సనాతన ధర్మాన్ని, మన ధర్మాన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే పూర్వము దేవతలందరూ వాళ్ళ తల్లిదండ్రికి ఒక్క మాట అంటే ఆ మాట కట్టుబడి ఉన్నవాళ్ళు దేవతలందరూ కూడా. అలాంటిది భగవంతుని చూసి మనం నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఆంజనేయ స్వామిని చూస్తే ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని కంటే ఎక్కువ బలశాలైనప్పటికీ 11వ రుద్రావతారుడు శంకరుని అవతార అంశ, ఆంజనేయ స్వామి శివుడి అంశ అయినప్పటికీ ఎంత బలశాలైనా ఎత్తరానికి ఉండలే ఎత్తిండు కదా. అయినా చిన్న రాయి కాదు ఎత్తిందైనా ఒక సంజీవిని పర్వతాన్ని, అంటే పర్వతం అంటే కొన్ని వందల వేల లక్షల ఎకరాల అంత పర్వతాన్ని ఆయన ఎత్తినటువంటి బలశాలి, 7 సముద్రాలు అవలీలగా దాటినటువంటి స్వామి. అయినా రాముల వారి దగ్గర ఎప్పుడు ఇలా చేతులు జోడించి ఉంటాడు, ఇలా తల ఎత్తి కూడా రాముల వారిని చూడడు. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఒదిగి ఉండాలనే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. దేవతలందరివి కూడా భూదేవంత ఓపిక సహనంతో మనం ఉండాలని చెప్పేసి రేణుక ఎల్లమ్మ 24 సంవత్సరాలు కష్టాలు పడ్డా సాక్షాత్తు జగన్మాత 3వ నేత్రం శివుడు తెరిస్తేనే అంత భస్మమంటలమైపోయేటువంటి బ్రహ్మాండ సృష్టి. ఆ శివుణ్ణే కన్నా జగన్మాత 2 నయనాలలో నిప్పుల వర్షం కురిపిస్తే సర్వనాశనం జగతి. అయినా ఎక్కడ కోపం వచ్చినా, ఎక్కడ ఆమెకు ఆగ్రహం ఉగ్రం వచ్చిన ఎల్లమ్మ తల్లి ఎప్పుడు కూడా చీమకు కూడా అపాయం చేయని తల్లి. ఆమె భర్త పక్కకుండగానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా రేణుక ఎల్లమ్మ 24 సంవత్సరాలు భర్త లేనప్పటికీ కూడా చాలా పవిత్రురాలుగా, చాలా
ఆయనని ఎదురు చూస్తూ జమదగ్ని గురించి ఎదురు చూస్తూ పరాయి పురుషుని ముఖం చూడకుండా ఉన్నటువంటి జగన్మాత ఆ అమ్మ గురించి చెప్పిన, ఆంజనేయ స్వామి గురించి చెప్పిన, మల్లన్న గురించి కూడా చెప్పిన. మల్లన్న మీద ఒంటి మీద 108 దివ్యశక్తులు ఉంటాయి అన్నమాట. మెడలో కంట్లమాల, ఎడమ సంఖలో బల్జకాయ లింగము, కుడికాలు గుజురమోరింది, ఎడమకాలు ఎండేమోరింది, కుడికాలు బండారు, ఎడమకాలు కుంకుమ, కుడి చేయి బంగారు, ఎడమ చేయి ఎండి, కుడి భూజ మీద కుండీరగోలు, ఎడమ భూజ మీద ఎండిరగోల, గవల దర్శనం, నడుము నాగబంధు, గజ్జల్లాగు, పిక్కల గజ్జలు, కాల గజ్జలు, నడుము నాగబంధు, ఒడ్డు కాడకంట, చేతుల కత్తి, నాగత్రిశూల, నాగఢమ్ముడు, ఎడమ చేతుల కుడిక బండారు, నుష్ట బండారు, నుష్ట చిత్రకన్ను, నెత్తి మీద 5 శిరసుల నాగసర్పము. అలా 108 దివ్య శక్తులు మల్లన మీద ఉన్నాయి. వీరభద్రుడు ఎంత శక్తి గల్లవాడో ఆయనకు మల్లనకు అన్న అవుతాడు. ఆయన సమానం, వీరభద్రుడంత సమానం మల్లన్న. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వచనాలు సదా ఉండాలి. కుమరవెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, శ్రీశైల వ్రతాల మల్లన్న క్షేత్రాలు చాలా అద్భుతంగా దర్శనం చేసుకున్నాం. కుమరవెల్లి మల్లన్న జాతర ధూమ్ ధామ్గా జరిగింది. ఈసారి మేము తయారైతే చాలా కొత్త ధనంగా మల్లన్న స్వామి కనిపించిండ్రని చాలామంది చెప్పిండ్రు. నడుము నాగబంధు కట్టిన నేను కూడా అలా నడుము నాగబంధు అంటే నాగసర్పముతో సమానం అన్నమాట. నల్ల గొర్రె ఎంటికలతో తయారు చేసినటువంటి. ఇంకోటి నా డ్రెస్ కూడా నలుపు రంగులో చాలా అద్భుతంగా ఉన్నది. చాలామంది మెచ్చుకున్నారు. చాలామంది అక్కజల్లలు అన్నదమ్ములు మీరు సల్లంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాగే మేము దేవుని కార్యక్రమాలలో తన్మత్తమై తన్వి తీరి ఉండాలా. మా జన్మ ఇలాగే పావనమై ఉండాలి. చనిపోయే కొన ఊపిరంత వరకు కూడా భగవంతుని సేవలో ఉండాలి. మానవులకు కూడా అంటే దేవునికి సేవ చేసినట్టయితుంది. ఒక ఇంట్లో అమ్మవారి కళ్యాణం, దేవుని కళ్యాణం అంటే ఆ ఇంటి వాళ్ళకు కూడా మనం దీవనార్థులు ఇస్తున్నాం. దీర్ఘాయుష్మాన్, మనోవంచ ప్రసిద్ధ ఆయుష్మాన్, అష్టైశ్వర్య ప్రాప్తి, సకల దేవత అనుగ్రహ ప్రాప్తి ఆశీర్వచనం ఇస్తున్నాం. అలా నలుగురికి ఆశీర్వచనాలు ఇస్తూ నలుగురి బ్లెస్సింగ్స్ మేము కూడా తీసుకుంటూ ఎప్పటికీ హాయిగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా మల్లన్న తయారైంది, బోనం తయారైంది. మరి అక్కడ మల్లన్న పూలు రాస్తారు బియ్యంతో. ఆ బియ్యంలో కూడా చాలా చక్కగా మల్లన్న స్వామి కూర్చొని ఉన్నారు. చాలా సంతోషంగా మల్లన్న ఆశీర్వచనం. ఈ బండారు మీకు బంగారం వాసంతం కావాలి, ఇదే బండారు మీకు బంగారం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై మల్లన్న, జై మల్లన్న. అందరూ ఓపికతో సహనంతో ఉండాలి. ఎవరు చూసినా సూసైడ్లు, మరణాలు ఎన్నో జరుగుతున్నాయి. మనకు కాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయండి. కాబట్టి మీరందరూ కూడా ఓర్పు సహనంతో నుండి జీవితాన్ని ఎంత కష్టాలు వచ్చినా పోరాడి మీరు ఆఖరికి నెగ్గాల. మీరు మంచి జీవితంలో ఒక స్థాయికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. శరణార్థి. మీ అందరి సుఖమే నేను కోరుకున్నా. మా సుఖ సంతోషాలు మీరు కూడా కోరుకున్నారు కాబట్టి జవలో కుమరేలి మల్లన్నకు, జవలో వైలేని మల్లన్నకు, జవలో పర్వతాల శ్రీశైల మల్లన్నకు, జవలో గండు మల్లన్నకు, జవలో సికింద్రాబాద్ పీనుగుల్ల మల్లన్నకు, జవలో ఎలగొడ్డు మల్లన్నకు, జవలో లక్ష్మీ నరసింహస్వామికి, జవలో రేణుకా మాతాకి. तिलकनगर हॉस्पिटल रांटी 81 नंबर अच्छा अपना रोड में खाला के ఇది కూడా 5 కూడా డిస్ప్లే ఇది కూడా కలిసి ఆగి పెట్టినా పెట్టున్నా డోల్ లేవట్టుండ్రి డోల్ లేవట్ ఇదిగా అయ్యాను లేదమ్మా చాలా
రావ్యా ఇలా అండగాంటి లేడు రాగలే మాట్లాడి మీ ఇంట్లో బోనం అదే బోనం దీపావళి పెట్టినాయి కొంచెం లేకుంటే అది ఉన్నది కదా సార్ మీ పక్కన ఇష్టం ఎట్లా మరి గిన్నె లేదు సార్ దీపం మరి నూనె పెట్టిన గిన్నెలా छोटा प्लेट है कटोरा ये लोटे पे आता बेटा తీసుకొని నడవాలి పట్టుకొని రావాలి ఆడవాళ్ళు కవర్ పడుతుంది ఇంకో కవర్ స్వామి దీని మీద వస్తుంది దీని మీద వస్తుంది మన ఆధార్ ఉండదు అది అది సరిపోతుందా అమ్మ పాలు కొట్టుకోండి सामने वाला कुछ यहाँ सामने वालों का जीवन నాకు వైలేని మల్లన్నకు సిరిసైల గోపాల మల్లన్నకు నూనె గిన్నె తీసుకురా కొట్టమంటారా డోలో అయ్యా కొబ్బరికాయలు సరిపోతాయా అయ్యా లేట్ అవుతుంది పక్కనే మా డబ్బులు ఏమో అమ్మ
सरड़ो भले चार धर्म भले नल्ला Bandar bandar
10,000 మా తాత సముద్ర మహారాజ మా తాత 10,000 జాంబవంత నా తాత వీరాంజనేయ స్వామి 10,000 నా పుటగాట హనుమాను 10,000 నీకు గంగరేవ చెట్టు కింద సకని పాదాలు సకని గోనేరు కదరా 10,000 గంగరేవ చెట్టు పుట్ట బంగారం తుని మీ రూపము తప్పి బాణ దొరకదరా బండారు కుంకుమ పూజలు గుమ్మడికాయలు గుప్పున పొగలు పాదాన 10,000 శరణమునైనా పెద్ద బావ ఏడుకొండల వెంకటేశ్వర ఒక వలి వేలి మంగాక పద్మావతి బీబి నాంచేరి 10,000 నీకు చిన్న బావ రాబడి దొరకల రాబాల లక్ష్మీ నరసింహమ్మకు దంచు లక్ష్మి ఒక వాడాలమ్మ 10,000 శతకోటి వందనాలు శరణములు చూడని పాదాన 10,000 నా ముతాద కేసరి తాత మంత్రుల చుచ్చకొండు ఆవముదవరగనే సోమవారం గడియారా తండ్రి శివుని వారము రోజున పాలు తాగేటి సమయము ఆనందం అనిపించగదరా నీ పండుగ సంతోషం అనిపించవాల 10,000 శరణములో కాలమాత 10,000 శరణు కదరా పాదాన 10,000 శరణము 10,000
తల్లి శంకరుడా శివ తల్లి పార్వతి వారి తల్లి ఆదిరెడ్డి వారి తల్లి నీలమ్మ 10,000 గురుడాయి మొక్కిన దేవత తోడున్నవమ్మ మొక్కిన వాకాదేవి మొక్కలివ్వమ్మోయి కలుగుంటుకు దేవత తల మీద కలుగున్నవమ్మ విసరెట్ల వీరు వంచలేరాయి శంకరపురుడా ఓము సంగమయ్యా 3 గుళ్ళ మీద ఉదరావలింగ 10,000 గురుడోయి తొక్కిన భూదేవతవమ్మ తోడున్నవమ్మ మొక్కిన వాకాదేవి మొక్కలివ్వమ్మ ఎల్లమ్మ భూలోకమాతవమ్మ నందగుడ్డ ఎల్లు నాగాల వెళ్ళమ్మ 10,000 గురుడోయి ముంబాయి మానమ్మ కలకత్త కాళిక లస్కర కాళదేవి 10,000 వాతాయి శ్రీశైలవాసుని ఈశ్వరి గంటుని అక్కలకు దమ్ముని అవలేశమత్తున్నోయి 3 పుట్ల గద్దెల్లావులు 30,000 గోరాయ పరాణ భక్తి గట్టు 7,000 గోరగరాయి శ్రీశైలవాసుని ఈశ్వరి గంటుని నా స్వచ్ఛ ప్రార్థన గంగా గంగలేని గడియాడు నీరు లేని శిలము నిమిషం ఉండబోదాయే 10,000 గురుడోయి 30,000 గోరా 3 పుట్ల గద్దెల్లావులు 10,000 గురుడాయి కలకత్త కాలిక కాళదేవి 10,000 వాతోయి వంద సరుకులున్నాయి మామల సమ్మదాబి 10,000 గురుడోయి 3 పుట్ల గద్దెల్లావులు గలరాయి 30,000 గోడగలరోయి సంగన్న మల్లన్నాయి సరదంత గల్లోయి ఎంత పార్వతి పంచ బల్ల గలడోయి 3 త్రిమూర్తులారాయి 9 గోడగురుడాయి అడుగు దప్పగుట్టాయి అప్పదత్తరింగోయి ముఖ్యేది వీరు ముఖ్య పెట్టేది నేను తలసేరు వీరు తల మీద గొడవ పట్టవాలి నేనున్న పెట్టాయి 5 నిమ్మదాని లాగలాగి ముఖ్యేది మీరు చెవిచ్చేది నేను తలసేరు మీరు తల్లికి దంత కలిసే పిల్ల పుట్ట కలిసి కాపాడుకొని రక్షించుకున్న బాట నాదుకోరాయి బిడ్డ 10,000 లాగా అవతారంతోనే నీ కోరిక పొంగలేది కొల్లారి గురించి నిబంధన కావాలనుకున్నావు పట్టుదలతోటి నీటి బిడ్డ 10,000 చుక్కలు లేకున్నా కానీ చుక్కలు చూపించిన చుక్కలు ఉట్టించిన నీటి బిడ్డ 10,000 అప్పుడు జరిగినట్టు అవతారంతో ఎట్టయితే ఏమైతుంది అన్నట్టుగా ఆలోచన చేసావు కానీ నేటి బిడ్డ 10,000 కొల్లారే నిబంధన వేసుకొని ఏది బిడ్డ 10,000 లాగా ఆపదనాడుకున్నా భగవంతుడు ఎక్కడున్నవని ఎదుర్కొన్నవలాగా ఎదురు పడకు జీవనేలాగా చుక్కలైతే ఉట్టించినవని ఎట్లా తీరుకలో ఏమైతుందో ఏమో అని ఆలోచన చేస్తున్నావు నేటి బిడ్డ 10,000 లాగా ఎదురు పడకులాగా జీవనేను చపోరా చుక్కలు చూపించి అరగనిచ్చి బరగనిచ్చి ఆనందమిచ్చి నేటి బిడ్డ 10,000 లాగా అవతారముతోడి బిడ్డ ఉన్న చుక్కలు నేటి బిడ్డ 10,000 లాగా దేశభాషగా నాడుండి పోరా భగవంతుడా అంటే నేటి బిడ్డ 10,000 చుక్కలు చూపించవాని నేనున్న పోరా నేటి బిడ్డ 10,000 లాగా అవతారముతోడే నీ కోరికలు గొంగలేక కానీ నా కొల్లారి లోపల ఇప్పుడు చేపించి ఇంట్లో 3 పడగలు ఉంటాయి నా కొల్లారి లోపల
అవతారముతో బిడ్డ 10,000 శివజాగలారాయి అవతారముతో ఆదివారం రోజు మల్లికార్జున స్వామి బోనం కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. చాలా అద్భుతంగా మల్లన్నకి బండారు బోనం చేయడం జరిగింది. రాఘవేంద్ర పట్టిందా మల్లికార్జున స్వామి బండారు బోనం చాలా అద్భుతంగా జరిగింది. మల్లికార్జున స్వామికి యాపాకు పెట్టము, ఇరుబోనం అంటాము. ఆ బోనానికి యాపాకు కాకుండా తమలపాకులు పెడతాం. ఇలా తమలపాకులు ఆకు మాదిరిగా వేసుకున్న తర్వాత మల్లికార్జున స్వామి 96 కోట్ల దేవతలకు నైవేద్యానికి బోనం అన్నమాట. ఈ బోనము ఆ బోనాన్ని కుమరవెల్లి మల్లికార్జున స్వామికి గొప్ప చెప్పడం జరుగుతుంది. పాల పరమాన్న పూజలు ఉన్నాయి. పాలతో వండినటువంటి పరమాన్నం, ఆవు పాలు, బెల్లం, తర్వాత ఇవి బూరెలు కూడా ఉన్నాయి. పూరీలు కూడా ఉన్నాయి. బండారు మల్లన్నకి పరమాన్నం నైవేద్యం పెట్టడం జరిగింది. అలాగే ఇంకో బోనం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆవు పాలు, కిలో బెల్లం వేసినటువంటి పరమాన్నము ఈ యొక్క నైవేద్యాన్ని మల్లన్నకి కడుపు నిండా చెక్కేయడం జరిగింది. స్వామివారి అఖండ జ్యోతి పొద్దుగాల పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అఖండంగా వెలుగుతుంది. జయబలో కొమరెల్లి మల్లన్నకి జయ. శుక్లాది పర్వతానికి ఎవరో ఐలవేణి మల్లన్నకు, ఎవరో కోరుకున్న కొమరెల్లి మల్లన్నకు, ఎవరో సిరిశైల పర్వతాల మల్లన్నకు, ఎవరో దుర్గా బ్రహ్మవాణి మాతాకి, ఎవరో శేరవాలి మాతాకి, ఎవరో సంతోషి మాతాకి, ఎవరో మాతా మహాలక్ష్మికి, ఎవరో నార నరసింహ స్వామికి. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. పూజారులకి 500 రూపాయలు. కొడదెక్కుకే తమ్మ ఎడమ దిక్కు తమ్మ సాబిలో
కొరగొల్లు పూలము కొట్టి కాని వేలేమో స్వామిలో శర మల్లయ్య దేవుడు నా దేవుడు స్వామిలో కుమరేలు మల్లన్న దేవుడు స్వామిలో కుమరేలు మల్లన్న దేవుడు తవల మల్లయ్య తోడమల్లె పక్కల మల్లయ్య పాట మల్లన్న దేవుని పాట చాలా అద్భుతంగా పాడడం జరిగింది. మల్లన్న పేరు మీద మల్లన్న పేరు కూడా కాదు కొండల్లోని పూజ పూజలయ్యా అయ్యానువే మల్లన్న ఎరచూ తిరని సేవలే మల్లన్న ఎరచూ తిరని పూజలే మల్లన్న కబల మల్లయ్య చూడే ఉన్నది బాడల మల్లన్న ఆయన కూడా సపరేట్ ఇస్తాం మీకు కూడా భక్తులు వచ్చిన భక్తులు కట్నాలు ఇవ్వాలి దేవునికి దేవునికి కట్నాలు ఇవ్వాలి సాగులు సమేతంగా శ్రీశైల మల్లన్న కుమరవేల మల్లన్న పేరు మీద 500 రూపాయలు కబల మల్లయ్య తోడవన్న బాడల మల్లన్న బందవసు ఉండాలి షార్ట్ వీడియో బొగ్గు గనులు కదా అక్కడ కరీంనగర్ మన రామగుండం అది కరీంనగర్ కదా కరీంనగర్ అవుతారు మా చిన్నమ్మ కొడుకు సంతోష్ కుమార్ విజయలక్ష్మి కరీంనగర్ అవతల ఉన్నటువంటి రామగుండంలో బొగ్గు గనులలో చేస్తారు. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్ లో పని చేస్తారు. చాలా అద్భుతంగా అక్కడికి వెళ్ళి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారు. మల్లన్న పేరు 501 రూపాయి బొగ్గు పూజలు సంతోష్ గారు ఆనందంగా ఇచ్చి అంతకంత కలగాలని మనస్ఫూర్తి ట్రాన్స్ఫర్ అయితే దీనికన్నా పూజాలయ్యా సోదర తారాలయ్యా కొండల్లో పూజాలయ్యా శ్రీశైల మల్లన్న జాతర చూడు కవల మల్లయ్య కవల బాధల మల్లన్న బందవస్తు ఉండాలి. ఇప్పుడు సరపంట అక్షర గోత్రము శివప్రసాద్ లత సాకుల సమేతంగా కుమరవేల మల్లన్న పేరు మీద 101 రూపాయలు కవల మల్లయ్య తోడముల బాధల మల్లన్న బందవస్తు ఉండాలి. మహేందర్ రేవతి మిశ్రీ సాగుల సమేతంగా కుమరవేల మల్లయ్య రేణుకా ఎల్లమ్మ పేరు మీద 101 రూపాయమ్మ. అయ్యప్ప స్వామి పేరు మీద భక్తుడు 101 రూపాయయ్యా. అయ్యా సతేడు వారాలు 2 పూజలయ్యా. ధారాలు కొండల్లోని పూజ మరుగుల ధారాలు మండపాల పూజలయ్యా. సాయిబాబాతో ఉండని బాధల వల్ల బందవస్తు ఉండాలి. శ్రీశైల వల్ల కుమరవేల వల్ల పేరు మీద ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి. ఎన్ని రోజులు దాపెట్టినా దేవుడికి గాలి ఇవ్వాలి. విశాలి గారు కుమరవేల వల్ల పేరు మీద వచ్చిన భక్తుల చల్లగా కాపాడి ఇంటికట్టమే 500 పెట్టాలి. మీరు 200 పెట్టారు. యథాశక్తి పెట్టాలి.
ప్రణీత్ కుమార్ గారు ఎన్ని వస్తున్నాయి అయితే పోతున్నాయి ఒక్కరికి 101 రూపాయలు ఏదో నాయన లోటు దాపెట్టి ఒక్కరికి పాకుండా కొత్త లోటు ఇచ్చిందయ్యా 101 రూపాయి శ్రీశైలం వల్లయ్య కొలువుల వల్ల నామలకు పెడి పేరు గౌరీతి గారు శ్రీశైలం వల్ల కొలువుల వల్ల పేరు మీద 101 రూపాయి వల్లయ్య కొలువుల బాటల వల్ల పందవలసి ఉండాలి వల్లయ్య శ్రీశైలం వల్ల పేరు మీద అక్షిక అక్షర సాగుడ లక్ష్మీ స్వామి పేరు మీద 101 రూపాయి నరసింహ ప్రణవసి ఉండాలి బల్కంపడి ఎల్లమ్మ పేరు మీద 151 రూపాయలు గణేష్ చంద్రకళ అంబిక హర్షిక సాగుడు సభ్యత మనిషికి 5 రూపాయలకి 50 రూపాయలు 151 రూపాయలమ్మ కట్టం 500 ఈ 100 రూపాయలు తీసుకో నేను మీద బాగా 100 రూపాయలు తీసుకోవద్దు అదే 500 దేవుడు చేయాలి కానీ 500 మన్మడు పుట్టినాడు అలా గొలుసు కట్టుకోవట్లు కట్టినవారు 11 సంవత్సరాల నుంచి పుట్టలే ఇప్పుడు పుట్టినాడు వస్తువులే పైసా గొలుసు కట్టి కట్టించుకోవద్దు గొలుసు ఎన్ని గరడ పోసినట్టు పోసాడు గరడ పోసినాడు 100 శంకర్ భాయ్ గారు కొనవేల వాళ్ళ పేరు మీద పేరు మీద 101 రూపాయి ఒకటే నోటి చౌకనే చెప్పాలి సాగుడు సభ్యతగా 101 రూపాయి జగన్ జై బాబా ఒకలే సహా అంటే అందరు వస్తారు ఒకటే లోటు ఇచ్చినావు కదా ఒక్కళ్ళే చెప్తే సహా అంటే అందరు వస్తారు ఆ గొలుసు అందరి పేరు రాసుకొని మంచి మంది గట్టిగా లేదు ఐదు వందలు ఆమె ఆమెకి ఇల్లు లేదు ఏం లేదు నాకు ఈ నెల పెళ్లి కుదరని నువ్వు ఎక్కడున్నావు నా బిడ్డనే ఆమె కూడా శ్రీగ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు శరిగట్టు లింగస్వామి శ్రీశైల వలన మీ అందరూ ఉండాలి కష్టాలు కలదించాలి శ్రీగ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు అండాలమ్మగారు కొడుకు కళ్యాణం కలిసి రావాలని 101 రూపాయలు గంటలు నిన్ను ఊహిస్తున్నాం వల్ల కాలది వల్ల కాలతో 5 వల్ల కాలది మంగళ దేవరాలి వారుకు వల్ల స్వామి అల్లాడు వెళ్ళాడు వారి పళ్ళు తెరతో దిగవాడి పళ్ళు కుమరల్ల వల్ల కాలది శ్రీశైలం వల్ల కాలతో 5 వల్ల కాలది మంగళ దేవరాలి వారుకు వల్ల స్వామి ఓం మంగళ శ్రీమల్లి కాజల నేడు కాజెల్లమ్మ తువల ఎల్లమ్మ తోడని పాడల వల్ల బంధవస్వరని నవం పార సమార కుల్లమైన అలింగమా కోతి గ్లాసుల దేవర కమరేల వల్ల నాకి శ్రీశైలం వల్ల నాకు
చూసి చిలకరు మళ్ళీ పక్క చిలకరు మళ్ళీ కొమ్ముతో మూతి పట్టేసి మల్లన్న దేవుడు కోపం మీద ఉండు. జై బోలో మల్లన్న స్వామికి అరే మళ్ళీ రమ్మి జీతం పోయాలి. జై బోలో మల్లన్న స్వామికి జై బోలో కొమరవెల్లి మల్లన్న స్వామికి సుమారు గుండుకు బుల్లకెతమ్మకు జై మౌరల్లమ్మకి జై కుబేర స్వామికి జై సరే కానీ భోజనం బైక్ పని చేయాలి. జీతం పోయిరా జీతం మళ్ళీ బైక్ పని చెప్పు బైక్ తీసుకురా. ఎల్లమ్మ దేవుడు అలా తీర్థం తీసుకో. ఆయనకు ఎంతమంది ఏంటంటే అరే తీర్థం అమ్మ నరసింహస్వామి పాలు బామ్మారి మల్లన్న మళ్ళీ కూడా తాగుతాం. కొమరవెల్లి మల్లికార్జున స్వామి తాగిన పాలు తాగితే సకల పాపదోష నివారణ కర్మదోష నివారణ. జై మల్లన్న. ఇంకా నెక్స్ట్ సాగు వస్తున్నా మంచిగా పట్టుకో. ఒకటేసారి ఇట్లా తీసుకోండి. కలర్ఫుల్ ఉంది మళ్ళీ నడుస్తాం. దేవలో దుర్గా భవాని మాతాకి జగజ్జని మాతాకి దేవలో శేరవాణి మాతాకి దేవలో తుల్యా భవాని మాతాకి దేవలో సత్య దర్బారికి దేవలో తుల్యా భవాని మాత మధ్యలో ఉండే తుల్యా భవాని ఇప్పుడేం కాదు సాయంత్రం దేవలో తుల్యా భవాని మాతాకి शेरावाली की दुर्गा मैया की वैष्णवी माता की काशी अन्नपूर्णेश्वरी माता की कुमरल्ली मल्लन्न की बलकंपेट एल्लम्म की सच्चे दरबार की गुरुदेव की जय. నేనేమో అందరికీ చేయకూడదు, వాళ్ళు నాకు చేయకూడదు. వాళ్ళు సల్లంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పాపం పెద్ద మనిషికి నిలబడడానికి రాదు, పడిపోతానేమో అని అనుకుంటుంది. మేము చాలా గట్టిగా బ్యాలెన్స్ ఇచ్చినాము.
ఈమెకి కాదు ప్రతి ఒక్కరిని ఇలాగే ప్రేమిస్తాం, ఇలాగే అభిమానిస్తాం. ప్రతి పండుగ దగ్గర కూడా ఎవరో ఒక 2-3 ముసలు చాతగానోళ్ళు ఉంటారు, రాబిడ్డ అంటారు, వాళ్ళు లేవలేరు, నడవలేరు. ఈమె కూడా కుర్చీలో నుంచి లేవ్వది. ఎప్పుడు కూడా మేము జిద్దుకు పట్టుకొచ్చాను. ఎందుకంటే ఇంతమంది బలగంలో ఆమె కూడా ఉండాలి. ఈ రోజులలో యంగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా అంత ఏజ్ వాళ్ళు ముసలి వాళ్ళని ఒక మూలకు మురిగిపోయిన పండులాగా, ఒక వాడిపోయిన పుష్పంలాగా మూలకు పెట్టేస్తున్నారు. కాబట్టి ప్రతి బలగముల చేతనైనా చేత కాకుండా కుర్చీలో కూర్చొని ఆ కుర్చీని లేవట్టయినా సరే మనం మధ్యలో పెట్టుకొని ఫోటోలు దిగాలి. ఎందుకంటే ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు. ఎప్పుడు మనం ఉంటామో ఎప్పుడు మనం పోతామో తెలియని ఈ యొక్క సమాజంలో మనం ఉన్నాం. సమస్త రోగాలు వస్తున్నాయి. తిండి అంత కలుషితమే, గాలి కలుషితమే, మనుషులు కలుషితమే. అందరూ ఎవరు కూడా సత్యవంతులు, ఎవరు అసత్యవంతులు అర్థం కాని లోకంలో ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి. ఇలాంటి పూజ కార్యక్రమాలన్నీ కూడా ఏ ఇంటి గురించో కావు. ఇవి దేవుని మల్లన్న లగ్గాలు, ఇల్లమ్మ లగ్గాలు, పోషమ్మయ్య అవన్నీ సనాతన ధర్మం గురించే, సనాతన ధర్మం గురించి, లోకం గురించే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శివశక్తులు కానీ దేవుడు రానులు దేవుడు వచ్చేటోళ్ళు గారు అయినా కూడా చేస్తున్నారు. అంటే అందరూ బాగుండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలని చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరున ధన్యవాదాలు. ఆకలి ఆలోచన ఆకలి